ఇది చాలా దుర్మార్గకరమైన చర్య అండి. ఇప్పుడు ఈరోజు జగనన్న పర్యటనలో తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ఒక మాజీ మంత్రి అయిన సిదిరి అప్పలరాజు గారిని పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. దానికి ఎందుకు వీళ్ళు ఇన్ని ఆంక్షలు పెడుతూ ఉన్నారు? క్యాన్వాయ్లో కేవలం 8 వెహికల్సే వీళ్ళు అలౌ చేస్తారంట. బ్యారికేడ్స్ పెట్టేశారు. వేరే జిల్లాల నాయకులు రాకుండా ఆంక్షలు పెట్టిన పరిస్థితి చూసాము. పోలీసులతో వీళ్ళు చెప్పిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో తీసుకుంటే ప్రజల్ని కలవడం, శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల తాలూకా హక్కు. అలాంటి హక్కును ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలీసులతో ఈరోజు కాలరాస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సిదిరి అప్పలరాజు గారి విషయంలో ఒక బీసీ నాయకుడైన అతన్ని ఏ విధంగా కక్షపూరితంగా అరెస్ట్ చేశారో మనందరము చూసాము. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా కొడుకు తెలియకుండా ఒక యాక్సిడెంట్ చేస్తే ఒక యాక్సిడెంట్ కేసును పట్టుకొని హత్యా నేరం కింద సెక్షన్లు పెట్టి కొడుకును అరెస్ట్ చేయడమే కాకుండా తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం ఎప్పుడూ చూడలేదు. అది సిదిరి అప్పలరాజు గారి విషయంలోనే మనం చూసాం. అంటే ఈ ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది ఇదే ఉదాహరణ. అలాంటి ఒక మత్స్యకార బీసీ నాయకుడిని పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అతనికి ధైర్యం చెప్పడానికి. అలాగే ఇందులో ఉన్న నిజాలు కూడా ప్రజలకి జగనన్న చెప్పబోతూ ఉన్నారని భయపడి ఈరోజు ప్రభుత్వం ఇంత దారుణంగా ఆంక్షలు విధిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈ గత రెండేళ్లలో తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసింది. అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో శాంతియుతంగా చేసిన పరిస్థితి మనం చూసాం. ప్రతి సందర్భంలో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలను కలుస్తూ ఉండేవారు జగనన్న. అలాగే ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం తాలూకా వ్యతిరేక కార్యక్రమాలు, అంటే ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో శాంతియుతంగా గత రెండేళ్లుగా చేస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో మనం చూసాము. అంగడి అలాగే పీలేరు ఘటనలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో వాళ్ళ కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేయడం, పోలీసు వాహనాలు తగలబెట్టడం, ఇలాంటివన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. అలాంటివి ఎప్పుడైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మా కార్యకర్తలు చేశారా? లేదు కదా. అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తి. ఈరోజు తీసుకుంటే గత రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున నిలబడి పోరాటాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పులు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. కాబట్టి గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తూ ఇలా పర్యటనలో అడుగడుగునా కూడా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎవరు అడ్డు వచ్చినా ప్రజలు జగనన్నని కలవకుండా ఆపలేరు అనే విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. రైట్. ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రజాదరణను అడ్డుకోలేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకున్న అభిమానాన్ని అడ్డుకోలేరు అనేది పదే పదే రుజువు అవుతున్నా ప్రభుత్వం అదే తప్పులు మళ్ళీ చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడడం కూడా మనం చూసాం. గతంలో పీలేరు అవ్వచ్చు, మిగతా ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన పర్యటనలో జరిగిన హింసా ఘటనలు ఏ రోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో కానీ ఏనాడైనా జరిగాయంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. అలాంటిది ఎందుకు ఇంత ఆంక్షలు పెడుతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఎందుకు ప్రభుత్వం ఇంత భయపడుతోంది అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నారు ఆమెతో పాటుగా చాలామంది పార్టీ శ్రేణులు అలాగే పార్టీ నాయకులు అక్కడికి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకటానికి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే చాలామంది అభిమానులను ఎయిర్పోర్ట్ బయటే పోలీసులు అడ్డుకున్నట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు, బ్యారికేడ్లు పెట్టి ఎవరు కూడా లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. చాలామంది కూడా ఎయిర్పోర్ట్ బయట ఇంకా వేచి ఉన్న సిచ్యువేషన్ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సిదిరిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసిన బాబు సర్కార్ తీరును ఎండగట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆయన బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన ఉన్నట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. అయితే ఏ ఎగ్జిట్ ద్వారా ఆయన వస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ఆయన ఎక్కడి నుంచి బయటికి వస్తారు అనేది కూడా గోప్యంగా ఉంచిన పోలీసులు అక్కడికి చేరుకున్న అభిమానులను, ప్రజలను ఒకంత అయోమయానికి గురి చేశారు. ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుండటంతో అక్కడ ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడతారు అనే అవగాహన కూడా కరువైన నేపథ్యం కూడా మనకి కనిపించింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో స్పెషల్ ఎగ్జిట్ నుంచి వస్తారా, లేదంటే లాస్ట్ టైం లాగానే మామూలు
అందరూ వచ్చే ఎగ్జిట్ ద్వారా ఆయన బయటకు వస్తారనేది కూడా వేచి చూడాల్సిన సిచ్యువేషన్. అయితే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకున్నారు. ప్రజల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ బయట చాలామంది ఆయన అభిమానులను అడ్డుకున్న సిచ్యువేషన్ మనకి అప్డేట్ అందుతోంది. ఎంత అభద్రతా భావంతో ఉందనే దానికి నిదర్శనం ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ కలవకుండా ఈరోజు పోలీసు వ్యవస్థని చేతుల్లోకి తీసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి వచ్చే ప్రజలను కానీ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా హర్షించదగ్గది కాదు. పోలీస్ అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి. మీకున్న అధికారాల్ని అధికార పార్టీ నాయకుల యొక్క బానిసలుగా పనిచేయడం కోసం కాకుండా మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించండి. అంతే తప్ప మీరు దోపిడీ పార్టీ కార్యకర్తలా మారి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడి చేయటం అనేది ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వహించడం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ విధంగా ఆటంకాలు సృష్టించారు నిన్న కూడా చూసాం. కనీసం నిన్న సాయంత్రం వరకు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రాంతానికి పర్యటనకు వస్తే ఏ మార్గంలో వెళ్ళాలనేది కూడా కేవలం కన్ఫ్యూజ్ చేయడం కోసం, ప్రజలకు సమాచారం లేకుండా చేయడం కోసం నేను రూట్ పర్మిషన్ విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించడం జరిగింది. ఈ రోజు పొద్దుటి నుంచి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారులన్నింటినీ కూడా అష్టదిగ్బంధం చేసి ఎవరు కూడా కార్యకర్తలు కానీ టూ వీలర్స్ మీద కూడా రాకుండా ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించండి. లేకపోతే అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. రేపు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.